ప్యాషన్ నుంచి మనీ ఎలా జనరేట్ చేయొచ్చు? చూడండి, ప్యాషన్ నుంచి మనీ ఎలా జనరేట్ చేయొచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. అందులో ఒక బ్రదర్కి చాలా పెద్ద గోల్ ఉంది. ఆ గోల్ ఏంటి అంటే వాటర్ మీద నడవాలి. వాటర్ మీద నడవాలి అనే బ్రదర్ గోల్. తను ఏం చేశాడంటే ఎలా నడవాలి అని ప్రయత్నం చేస్తూ అలా తిరుగుతూ ఒక గురువుని పట్టుకున్నాడు. ఆ గురువుని పట్టుకొని తన దగ్గర అన్ని రకాల పనులు చేస్తూ తన మెప్పు పొంది తనతో మంత్రోపదేశం చేయించుకొని 13 సంవత్సరాల తపస్సు చేసి వాటర్ మీద నడవగల విద్యను అదే తన ప్యాషన్ అనుకుని నేర్చుకున్నాడు. అదే తన బ్రదర్ ఇంకొక అతను ఏం చేశాడంటే జస్ట్ అలా సరదాగా పోతూ ఒక చిన్న నదిని దాటడానికి ఒక చిన్న పడవను కనిపెట్టి ఆ పడవ మీద నది దాటాడు. తనకు అది చాలా బాగా నచ్చింది. అలా దాటుతున్నప్పుడు ఇంకొక ఇద్దరికి హెల్ప్ చేశాడు. తర్వాత అదే తన ప్యాషన్ అయిపోయింది. అలా నది దాటిస్తూ అదే ప్యాషన్ను మనీగా ఎలా కన్వర్ట్ చేశాడంటే ఆ పడవను పెద్దదిగా చేశాడు, 10 మందిని దాటించాడు. తర్వాత ఆ పడవ సరిపోక ఇటువంటివి చాలా రకాల పడవలు తయారు చేస్తూ చాలా మందికి ఇదే విద్యను నేర్పిస్తూ he converted that passion into wealth generation, this passion into purpose, everything in that same 13 years. ఇద్దరికీ ఉంది లక్ష్యం, ఇద్దరికీ ఉంది ప్యాషన్. ఒకతనికి ఉన్న ప్యాషన్ ఏంటంటే నీళ్ళ మీద నడవడమే ప్యాషన్ అనుకున్నాడు. బట్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్ వేర్ హీ స్టాండ్స్. ఇలాగా అదే ప్యాషన్ వెల్త్గా కన్వర్ట్ చేసిన అతడికి హీ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ మనీ. That's where he can put passion into wealth creation. That is called as passion economy. నీకు వచ్చిన ప్యాషన్ని లెవెల్ అప్ చేస్తూ అదే ప్యాషన్ని 10 మందికి నేర్పించగలిగిన పొజిషన్కు లేకపోతే పర్పస్ఫుల్గా యూజ్ చేయగల పొజిషన్కు వెళ్తూ పోతే దట్ క్యాన్ బికమ్ యువర్ వెల్త్ క్రియేషన్ సిస్టమ్. సో మరి చాలా వరకు చూస్తూ ఉంటాము, ఒక టీనేజర్ ప్యాషన్ పరంగా చూసుకుంటే తన కాన్సెప్ట్ బేస్డ్ గోల్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ తనకు మనీ కావాలి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే స్ట్రగుల్ అంటారో వీటికి తట్టుకోలేక చాలా స్ట్రెస్ పడుతూ ఉంటారు. సో ఇది ఎలా కోపప్ చేసుకోవాలి? ప్యాషన్ ప్లస్ గోల్ కాంబినేషన్ చేసుకోవాలంటే ఎలా? ప్యాషన్ కనెక్టెడ్ గోలా, ప్యాషన్ అండ్ గోల్ సపరేట్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ప్యాషన్ ప్లస్ గోలు రెండు ఒకటే అనుకోండి, ఇట్ విల్ నెవర్ బికమ్ ఏ స్ట్రెస్. హీ విల్ బికమ్ టైర్డ్ బట్ నాట్ స్ట్రెస్డ్. ఎందుకంటే ప్యాషన్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఫాలో అవుతూ దాన్నే గోల్గా సెట్ చేసుకున్నాం అనుకోండి, దాన్నే కనెక్టెడ్ చేస్తూ వెళ్ళామనుకుంటే దట్ విల్ గివ్ ద ఎనర్జీ. That will never drain your energy. So that's how like your goal should be connected to your passion, and in the same way your academics should be strong enough to cope up both. For one example చెప్పాలి అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, అది ప్యాషన్ అవ్వచ్చు, అండ్ హీ క్యాన్ డూ MBA. అలా MBA చేస్తూ ఇదే ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్ని మార్కెటింగ్ లెవెల్ కనుక తీసుకొని వెళ్ళగలిగితే దట్ విల్ బికమ్ ప్యాషన్ అండ్ గోల్ లింక్డ్ టు సేమ్ లైఫ్. దెన్ హీ విల్ నెవర్ బికమ్ స్ట్రెస్ఫుల్. సో అది ఇలా తెలుసుకోవాలి రవీంద్ర గారు. ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉండే కొద్దీ అంటే మొబైల్ కావచ్చు, మొబైల్ అడిక్షన్ కావచ్చు, మూవీస్ కావచ్చు, నేను ఒక హీరో అవ్వాలనుకుంటారు, కానీ హీరో పడే స్ట్రగుల్ బ్యాకప్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తట్టుకోలేరు అనమాట. సో వీళ్ళకు ఎలా కన్వే చేయాలి? ఇలాంటి పిల్లలు చాలా వరకు సర్టెన్ కెరియర్ చూస్ చేసుకొని వయసు వచ్చాక దాని మీద విరక్తి పుడుతుందన్నమాట. ఇటు ప్యాషన్ పరంగా వెళ్ళలేరు, అక్కడికే స్టాప్ అయిపోతుంది జర్నీ. సో ఇటు మనీ అర్న్ చేద్దామా అంటే ఇందులో స్కిల్స్ ఉండవు. ఇలాంటి వాళ్ళకి క్లియర్ కట్ విజన్
కావాలి అంటే మీరు హెల్ప్ చేయగలరా? నేను హెల్ప్ చేయగలను. అండ్ మీరు హీరోతో కంపారిజన్ అంటున్నారు, లేకపోతే ఏమంటారు సక్సెస్ఫుల్ పర్సన్తో కంపారిజన్ అంటున్నారు. ఇఫ్ యూ యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న ఏ హీరోనైనా తీసుకోండి, ఏ సెలబ్రిటీనైనా తీసుకోండి, మనం కంపేర్ చేయాల్సింది తన 100 స్టెప్ని కాదు, మన ఏజ్లో ఉన్నప్పుడు తను ఏం చేశాడు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్య లైఫ్ స్టైల్ తీసుకోండి, లేకపోతే అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ తీసుకోండి. ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు, ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంగోత్రి సినిమానే తీసుకోండి. గంగోత్రి సినిమా తీసినప్పుడు చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. ఈవెన్ రామ్ చరణ్ అయినా చిరుత సినిమా తీసే టైంలో చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. వేర్ దే స్టార్టెడ్, వేర్ దే ఆర్ టుడే, బోత్ ఆర్ టూ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ దేర్ లైఫ్. అన్కంపేరబుల్. ఎప్పుడైతే మనం కంపారిజన్ కూడా కరెక్ట్గా చేయాలి. వాళ్ళు ఎర్లీ ఏజ్లో ఏం స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఆ స్ట్రగుల్కు మనం రెడీగా ఉన్నామా. ఇప్పుడు సచిన్ ఒక షాట్ ఇలాగా కొడుతున్నాడు అంటే ఈ షాట్ ఎర్లీ ఏజ్ నుంచి కొన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. అన్ని వేల సార్లు ప్రాక్టీస్ చేసే ఆలోచన నీకు ఉందా? అలాగా చేయగలిగితేనే వాళ్ళ లైఫ్తో మనం కంపేర్ చేసుకోవాలి. లేకపోతే బెటర్ నాట్ టు కంపేర్ విత్ దెమ్, బెటర్ నాట్ టు గో ఫర్ దట్ అన్రియలిస్టిక్ కంపారిజన్ ఆఫ్ లైఫ్స్. కెరీర్ క్లారిటీ గురించి చాలామంది చూస్తూ ఉంటారు రవి గారు. మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, నన్ను సంప్రదించవచ్చు. డెఫినెట్గా కెరీర్ క్లారిటీ కావాలంటే దాని రిలేటెడ్ చాలా ఫ్రేమ్వర్క్ ఉంటుంది, చాలా అసెస్మెంట్స్ చేయాల్సి వస్తుంది. అవన్నీ చేసిన తర్వాత మాత్రమే కెరీర్ క్లారిటీ వస్తుంది. సో కాంటాక్ట్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే డెఫినెట్లీ ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ రవీంద్ర గారు. థ్యాంక్ యూ అండి.